కడప జిల్లా పులివెందులలో శేఖర్బాబు మెమోరియల్ ఏపీ షూటింగ్ బాల్ ఇంటర్ డిస్టిక్ ఛాంపియన్షిప్ 2026 పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వైఎస్ఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో జరిగిన ఈ ప్రారంభోత్సవానికి పులివెందుల సిఐ శ్రీరామ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని ఆయన అన్నారు. స్పోర్ట్స్ కోటాను 3% పెంచడం వల్ల విద్యార్థులకు మేలు జరుగుతుందని చెప్పారు. ఈ పోటీల్లో గెలిచిన క్రీడాకారులు ఢిల్లీలో జరిగే జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక అవుతారని తెలిపారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులతో పోటీలు ఉత్సాహంగా సాగుతున్నాయి. అందరికీ నమస్కారం. ఈరోజు జరుగుతున్న 9th ఇంటర్ డిస్ట్రిక్ట్ స్టేట్ మీట్ ఏదైతే ఉందో షూటింగ్ బాల్, ఈ షూటింగ్ బాల్ గేమ్ ఎట్లా ఉంటుందంటే వాలీబాల్ ని పోలిన విధంగా ఉంటుంది. ఈరోజు ఈ స్టేట్ మీట్ కి వచ్చిన క్రీడాకారులందరికీ నా యొక్క విషెస్ తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరికి ఇక్కడ సక్సెస్ఫుల్ గా ఎవరైతే విన్ అవుతారో, ఎవరైతే మంచి రిజల్ట్ చూపిస్తారో వాళ్ళు ఢిల్లీలో నేషనల్ మీట్ ఉంటది, 46వ స్టేట్ మీట్ అది, నేషనల్ మీట్ అది. అక్కడ కూడా మంచి ప్రతిభ కనపరిస్తే వాళ్ళు ఇంటర్నేషనల్ కూడా పోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఈ సందర్భంగా నేను తెలియజేయడం అంటే స్పోర్ట్స్ కోటాని ఇంతకుముందు గతంలో 2% ఉండేది. మేము పార్టిసిపేట్ చేసినప్పుడు 2% ఉండేది. అది ఈ మధ్య కాలంలో గవర్నమెంట్ రీసెంట్ గా 3% చేసినారని తెలుసుకున్నాము. కనుక ప్రతి ఒక్క క్రీడాకారుడు కాన్సన్ట్రేషన్ చేసి జాబ్స్ లో కూడా చాలా ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, జాబ్స్ లో పరంగా కావచ్చు, స్పోర్ట్స్ కోటాను అందరూ వినియోగించుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ స్పోర్ట్స్ గేమ్స్ ఆడడం ద్వారా మంచి ఫిజికల్ ఫిట్నెస్ తో పాటుగా మెంటల్ కూడా స్ట్రాంగ్ ఉంటాడని నేను ఆశిస్తాను. ఏ రంగంలో ఉన్నా అతను ఖచ్చితంగా సక్సెస్ అవుతాడని నేను నమ్ముతాను. కనుక ప్రతి ఒక్కరు గేమ్స్, స్పోర్ట్స్, మీ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో పిల్లల్ని ప్రతి ఒక్కరిని స్పోర్ట్స్ గేమ్స్ పరంగా వదులుతారని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడున్న పొల్యూషన్ జనరేషన్ లో ప్రతి పిల్లవాడు, ప్రతి అమ్మాయి ఖచ్చితంగా స్పోర్ట్స్ కానీ గేమ్స్ కానీ వాళ్ళ యొక్క రొటీన్ లైఫ్ లో ఒక భాగంగా చేరవేర్చుకుంటారని నేను ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ